న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పగటి కలలు కంటుంటే కేటీఆర్ గెస్ట్ హౌస్ లో పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. ఏం చేశామని ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారో 6.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినందుక, లక్షల ప్రభుత్వ భూములను అమ్మినందుక, పోలీసు రాజ్యం నడిపినందుక, నిరంకుశ రాజ్యం నడిపినందుక అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల అభిప్రాయానికి గిగ్ వర్కర్లకు భద్రత కల్పించడానికి ఉద్దేశించిన బిల్లు ముసాయిదాను అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఈ నెల 25 నాటికి తుది ముసాయిదాను రూపొందించాలన్నారు. గిగ్ వర్కర్లు యూనియన్ల ప్రతినిధులు ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమై చర్చించారు. మేడే రోజున చట్టం అమల్లోకి తెచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు రైల్వే రడ గంబాల బస్తీలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరింది. జాతికుంట చెరువు పరిసర కాలనీలు జలమయమయ్యాయి. పాత బ్రిడ్జికి మరమ్మతులు చేయకపోవడం, 25వ వార్డులోని రైల్వే కాలువను మూసివేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించి కాపాడాలని కోరుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు వరద ప్రవాహం పోటెత్తింది. దీంతో అధికారులు 24 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.30 అడుగులు నమోదు అయ్యింది. జలాశయం వద్ద ఇన్ఫ్లో 174,533 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 2,33,041 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి నీటి విలువ సామర్థ్యం 31,204 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.95 టీఎంసీలకు చేరింది. ప్రతి డ్రైవర్ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సూచించారు. మందమర్రి టోల్గేట్ గెస్ట్ హౌస్ లో మందమర్రి సిఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో స్కూల్ బస్సు, ట్రాలీ, ట్రాక్టర్, వ్యాన్ డ్రైవర్లకు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మద్యం తాగి వాహనం నడపవద్దు అన్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయపల్లిలో ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపికపై నిర్వహించిన గ్రామ సభకు ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రజా ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉందని సూచించారు. ఈ సందర్భంగా ఒక పెద్దాయన తనకు వద్దని లబ్ధిదారులకు ఇవ్వాలని సూచించారు. తాండూరు మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని తాండూరు, ఐజీ కొత్తపల్లి రైల్వే అండర్ పాస్ లోకి భారీగా వర్షపు నీరు వచ్చింది. దీంతో రాకపోకలు నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా పాలకులు, అధికారులు స్పందించి మండలంలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మున్సిపల్ కేంద్రంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు జగన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని ఈ సందర్భంగా నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజరెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గన్నేరువరం మండలంలో ఉన్న పారువెల్ల గ్రామ ప్రజలు ఇంకా ఎన్నాళ్ళు ఈ కల్వట్టు కష్టాలు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో పారువెల్ల నుంచి గన్నేరువరం వెళ్లే రహదారిలో లో లెవెల్ కల్వట్టుపై వరద నీరు ప్రవహించి రాకపోకలు ఆగిపోతున్నాయి. చెరువు నుండి మత్తడి దూకడంతో పరిస్థితి మరింత బిగిసింది. హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. కొల్లాపూర్ పట్టణంలోని ఎస్సీ గురుకుల పాఠశాలను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా సందర్శించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులలో నాగర్ కర్నూలు మండలం పెద్దాపురంకి చెందిన విద్యార్థిని తల్లిదండ్రుల మీద దూరంగా ఉండి చదువుకోవడంతో వారిపై బెంగతో ఏడుస్తున్న బాలికను మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రహించారు. బాగా చదువుకోవాలని ధైర్యం చెప్పి వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు.